హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా 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 బాగున్నాను. చూడండి, ఈరోజు నేను మూంగ్ దాల్ పకోడీ పెసరపప్పుతో పకోడీలు అనేవి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి అన్నమాట, టేస్టీగా. అన్ని పప్పులలో కన్నా చూడండి, మనకు పెసరపప్పుకు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలకి మనం ఉగ్గు కూడా పెసరపప్పు వేసి చేస్తే చాలా బాగుంటుంది. అది కాక మనం అప్పుడప్పుడు పెసరపప్పు టమాటా కూడా వండుకుంటాం కదా, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. చూడండి, ఒక కప్ అయితే నేను పెసరపప్పు తీసుకొని 1 అవర్ అయితే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో నానుతుంది అనమాట పెసరపప్పు. మనకి అంత పెద్దగా గంటలు గంటలు నాననవసరం లేదు. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అయితే చాలు. ఈ స్నాక్స్ ఐటెం అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఆ నానిన పప్పుని మనము మిక్సీ జార్లోకి వేసుకొని వితౌట్ వాటర్, వితౌట్ సాల్ట్ అనమాట, ఓన్లీ పప్పునే వేసేసుకొని పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అసలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది పెసరపప్పు వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా పేస్ట్ అయితే పట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు 100 గ్రామ్స్ బియ్యం పిండి అయితే తీసుకోవాలి. తర్వాత ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి అందులోకి. తర్వాత రవ్వ ఫ్రెండ్స్, బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా మన, ఉప్మా రవ్వ, అదొక 2 స్పూన్లు వేసుకోవాలన్నమాట. ఉప్మా రవ్వ వేయడం వలన మనకి ఇంకా క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది పకోడీలకు. 2 స్పూన్లు జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది, ఒక 3 పచ్చిమిరపకాయలు, సగం కట్ట కొత్తిమీర అయితే వేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్, లేకుంటే పిల్లలు కారం కారం అంటారు, వాళ్ళకి అంత కంఫర్ట్గా ఉండదన్నమాట తినడానికి. ఓకేనా, ఇది ఒక టిప్ అయితే గమనించండి దయచేసి. తర్వాత ఇవన్నీ వేసుకున్నాక మనం బాగా బ్యాటర్ అనేది కలపాలన్నమాట. చూడండి, ఇట్లా నేను ఏ విధంగా కలుపుతున్నానో వీడియోలో అలాగైతే కలిపేసేయండి. అసలు గట్టిగా ఉండద్దు, పకోడీ కదా గట్టిగా ఉండాలి అనుకునేరు. అసలు గట్టిగా ఉంటే మనకి ఆ లోపలంతా వేగదు ఫ్రెండ్స్, ముద్ద ముద్ద అలాగే ఉంటుంది అనమాట. సో కొన్ని కొన్ని చూసుకుంటూ మనకి స్ట్రక్చర్ వచ్చే వరకు అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి. చూడండి, నేను చూపిస్తాను ఏ విధంగా రావాలనేది. చూడండి, ఇట్లా కలిపేసుకొని మనం ఇలా వేస్తుంటే జారుడుగా ఉండాలన్నమాట. మనకి తొందరగా ఈజీగా చేతిలో నుంచి పడేటట్టు అయితే చూసుకోవాలి మీరు. ఓకేనా, నేనైతే 100 గ్రామ్స్కి చూపిస్తున్నా, మీరు మీ అకార్డింగ్ని బట్టి చేసుకోండి. అట్లా కలిపిన పిండిని ఒక 10 నిమిషాలు పెట్టాలన్నమాట. ఎందుకంటే రవ్వ బియ్యం పిండి వేసాం కదా, అవి మొత్తం వాటర్ అనేది పీల్చుకున్నాక మనకు అప్పుడు వాటర్ పడతాయా లేదా అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. వెంటనే అయితే చెయ్యొద్దు అనమాట. సో రవ్వ కూడా నానాలి మనకి. ఓకేనా, చూడండి, నేను పోసిన వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. తర్వాత చిన్న చిన్న పోర్షన్స్ చేసుకొని ఇట్లా వేడి వేడి నూనెలో వేసుకొని మన పకోడీలు అయితే వేయించేసుకోవాలా. అసలు చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్. పిల్లలు ఇంటికి రాకముందే ఫోన్లలోనే అడుగుతుంటారు ఫ్రెండ్స్, మమ్మీ స్నాక్స్ ఏం చేసావు, స్నాక్స్ ఏం చేసావని. సో ఈరోజు నేను డిఫరెంట్గా ఇట్లా పెసరపప్పుతోనైతే పకోడీలు చేశాను అనమాట. సో వీడియో కూడా షేర్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి నన్నైతే ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చి మీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అసలే వర్షాలు పడుతున్నాయి, ఈవినింగ్ అవర్స్ ఇట్లా లైట్ స్నాక్స్ చాలా బాగుంటుంది. ఇందులోకి మనకి ఎలాంటి చట్నీ అవసరం లేదనమాట, మనం స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి అలాగే డైరెక్ట్గా తినేసేయచ్చు. చిన్నపిల్లలకైతే మనము టొమాటో కచ్చప్పు అట్లా పెట్టి ఇవ్వచ్చు అనమాట. నేనైతే ఈరోజు ఇట్లా డైరెక్ట్గానే తినేస్తున్నాం. పెద్ద పిల్లలు కదా ఫ్రెండ్స్, అట్లా సాస్లు అవేమీ డిమాండ్ చేయరనమాట, వాళ్ళు ఇట్లనే తినేస్తారు. ఓకేనా, మా పిల్లలు పెద్దవాళ్ళని నేను పచ్చిమిర్చీలు అయితే అట్లా పీసెస్ లాగా అయితే వేసాను అనమాట. ఓకేనా, చూడండి, సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తున్నాను నేను పకోడీలు. చాలా సింపుల్ స్నాక్స్ ఫ్రెండ్స్, అదిగాక చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పెసరపప్పుతో. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా చేయండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాకనైతే మనము తిరిగేసుకోవాలి 2 వైపులా. అసలు తొందరగా ఆలుతాయి అన్నమాట, పెసరపప్పు కదా మనకు అంత టైం ఏం తీసుకోవు, ఫాస్ట్గా వేగిపోతాయి, లోపల కూడా మంచి కుక్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసాక మనం ప్లేట్లకు అయితే తీసేసుకోవాలన్నమాట. ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకోవడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే డీప్ ఫ్రై ఐటమ్స్కి కంపల్సరీ వేయాలి. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ పేపర్ అనేది పీల్చుకుంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్,
చూడండి ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను నేను. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మళ్ళీ కలుసుకుందాం. బాయ్.